సో మీ కళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాంటినెంటల్ జీటీ 650 అండ్ ఇంకొకటి ఇంటర్సెప్టర్ 650. రెండు మంచి బైక్సే. రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. కానీ ఆ ఉన్న తక్కువ డిఫరెన్సెసే బైక్‌ని చాలా సెపరేట్ చేస్తాయి. ఇండియన్ మార్కెట్‌లో రెండిటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో చాలా మంది ఆబ్వియస్‌గా కొనాలనుకుంటారు. కానీ ఏది కొనాలన్న కన్‌ఫ్యూజన్‌లో చాలా మంది ఉంటారు. ఒకసారి కొనేస్తే మళ్ళీ ఇది కాకుండా అది కొనుంటే బాగుండన్న ఫీలింగ్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది కదా! ఆ తప్పు మీరు చేయకూడదంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. నా దగ్గర 2 ఇయర్స్‌గా జీటీ 650 ఉంది. అండ్ ఐ హావ్ ప్రెటీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద బైక్. సో ఈ వీడియో మొత్తాన్ని రీసెర్చ్‌తోనే కాకుండా నా అనుభవంతో చేస్తున్నా. ఫస్ట్ సిమిలారిటీస్ గురించి మాట్లాడుకుంటే బైక్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు సిమిలర్ గానే ఉంటది. డిఫరెన్సెస్ మొత్తం ఆ పై పార్ట్ లోనే ఉంటాయి. రెండు బైక్స్ లో మనకి 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ప్రొవైడ్ చేశారు. సో రెండు బైక్స్ మనకి 47 bhp అండ్ 52 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. బోత్ బైక్స్ హావ్ సేమ్ ఫ్రేమ్, సేమ్ సస్పెన్షన్ సెటప్ అండ్ ఈ రెండు బైక్స్ లో మనకి సేమ్ వీల్ బేస్ అండ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. బైక్ ఫ్రేమ్ నుంచి బ్రేక్స్ దాకా సిమిలర్ గానే ఉన్నా కాస్ట్ లో మాత్రం 80 to 20,000 డిఫరెన్స్ ఉంది, డిపెండింగ్ ఆన్ వేర్ యూ. ఆ కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ డిఫరెన్సెస్. నెంబర్ 1, డిజైన్. హ్యాండిల్ బార్ అండ్ ఫుట్ పెక్స్ బైక్ ఏ కేటగిరీలో ఉండాలన్న ఫ్యాక్టర్ ని చాలా డిసైడ్ చేస్తాయి. అందుకనే ఒకటి రోడ్స్టర్ అయింది అండ్ ఇంకొకటి కెఫే రేసర్ అయింది. ఫస్ట్ ఇంటర్సెప్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో మనకి వైడ్ అండ్ అప్రైట్ హ్యాండిల్ బార్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుట్ పెక్స్ కూడా సెంటర్ లో ఉండడం వల్ల ఈ బైక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ గ్రేట్ ఆప్షన్ ఫర్ సిటీ రైడింగ్ అండ్ టూరింగ్. అండ్ పిలియన్ సిట్టింగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ గా ఉండడం వల్ల మీరు ఎవరితోనే ట్రిప్ ప్లాన్ చేసినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ జీటీ 650 లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ప్రొవైడ్ చేశారు. అవి కొంచెం కిందకు ఉండడం వల్ల మనం బెడ్ అయి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫుట్ పెక్స్ కూడా రేర్ లో ఉండడం వల్ల ఈ బైక్ అంత కంఫర్టబుల్ గా ఉండకపోయినా అగ్రెసివ్ అండ్ స్పోర్టీ ఫీల్ మనకు డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. బైక్ మీద కూర్చున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటది. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండదులేండి. బ్యాక్ పెయిన్ అండ్ డిష్ పెయిన్ ఆ ఫీలింగ్ ని ఓవర్కమ్ చేస్తాయి. కొత్త వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఒకసారి అలవాటు అయిపోతే అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ ద వర్స్ట్ పార్ట్ అబౌట్ దిస్ బైక్ ఈస్ స్పీడ్ అండ్ కంఫర్ట్. ముందు కూర్చున్న వాడు రైడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి చిన్న చిన్న పెయిన్స్ వచ్చినా అంతగా పట్టించుకోవడం అవసరం లేదు. కానీ వెనక్కి కూర్చున్న వాళ్ళకి నరకం కనపడుతూ ఉంటుంది. సీట్ కంఫర్టబుల్ గా ఉండదు అండ్ ఫుట్ పెక్స్ కూడా వెనక్కి ఉంటాయి కాబట్టి కూర్చున్నప్పుడు అంత కంఫర్టబుల్ గా ఉండదు. ఒక సేయింగ్ కూడా ఉంది, ఇఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ గో ఫర్ ఇంటర్సెప్టర్ అండ్ ఇఫ్ యువర్ సింగిల్ గో ఫర్ జీటీఎన్. ఆ ఒక్క సెంటెన్స్ లోనే అర్థమైపోతుంది ఈ బైక్ పీలియన్ కంఫర్ట్ ఎలా ఉంటుందో. నెంబర్ 2, ఫ్యూల్ ట్యాంక్ అండ్ మైలేజ్. జీటీ 650 లో మనకి 12.5 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ లెస్. సిటీ రైడింగ్ లో అంటే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే టూరింగ్ వెళ్తామో ఈ బైక్ ఇచ్చే మైలేజ్ కి ఎవ్రీ 200 కిలోమీటర్స్ కి ఒక బ్రేక్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బైక్ లో బెస్ట్ పార్ట్ కూడా ఆ ఫ్యూల్ ట్యాంక్. నన్ను అడిగితే ఈ బైక్ కి అంత క్రేజ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ ఫ్యూల్ ట్యాంక్. సబ్జెక్ట్ ఒపీనియన్. ఈ బైక్ కి ఆ ఫ్యూల్ ట్యాంక్ వల్ల రెట్రో కెఫే రేసర్ ఫీల్ వస్తుంది. అండ్ కాస్ట్ డిఫరెన్స్ రావడానికి కూడా ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఈ ట్యాంక్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కంపేర్ టు ఇంటర్సెప్టర్. ఈ ట్యాంక్ వల్లే 20,000 డిఫరెన్స్ వస్తుందా అంటే నో. కెఫే రేసర్ కొంచెం ప్రీమియం గా ఉండాలన్న మైండ్ సెట్ తో పెట్టిన ప్రైసింగ్ తప్ప ప్రొడక్షన్ లో అంత డిఫరెన్స్ రాదు. అండ్ ఇంటర్సెప్టర్ లో మనకి 13.7 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ 1.2 లీటర్ మోర్ దెన్ జీటీ 650. సో మనం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. అండ్ జీటీతో కంపేర్ చేస్తే ఇంటర్సెప్టర్ లో మనకి కొంచెం ఎక్కువ మైలేజ్ చూడొచ్చు. రెండు బైక్స్ లో సేమ్ ఇంజిన్ ఉన్న రైడింగ్ పొజిషన్ అండ్ ఏరోడైనమిక్స్ వల్ల మనకు 1-2 kmpl డిఫరెన్స్ తెలుస్తుంది. డిఫరెన్స్ కొంచెమైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆ డిఫరెన్స్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు నంబర్స్ గురించి చెప్పాలంటే హైవేలో మనకి జీటీ 25-28 మైలేజ్ ఇస్తే ఇంటర్సెప్టర్ మనకి 27-30 మైలేజ్ ఇస్తుంది. నంబర్స్ కొంచెం షాకింగ్ గా ఉంటాయి. కావాలంటే నా వ్లాగ్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి. ఐఎమ్ గెటింగ్ దోస్ నెంబర్స్ ఆన్ మై జీటీ. ఇంకా సిటీలో చెప్పాలంటే మనం తోలేదాన్ని బట్టి 20 వచ్చినా 15 వచ్చినా 10 వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండు బైక్స్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ 3, పర్ఫార్మెన్స్. రెండు 650 cc బైక్సే కదా, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ రాదు అనుకోకండి. జీటీ 650లో మనకి బెటర్ ఏరోడైనమిక్స్ అండ్ లెస్ వెయిట్ ఉండడం వల్ల ఈ బైక్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఇంటర్సెప్టర్ తో కంపేర్ చేస్తే. ఎప్పుడైనా టూ బైక్స్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేసేటప్పుడు సీసీ మాత్రమే కంపేర్ చేయకుండా కంపేర్ పవర్ టు వెయిట్ రేషియో. వెయిట్ తక్కువ ఉండి పవర్ ఎక్కువ ఉన్న బైక్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. అందుకే 250cc డ్యూక్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది 350cc క్లాసిక్ కంటే. అండ్ మన కేసులో పవర్ సేమ్ ఉన్న వెయిట్ లో 6 kgs డిఫరెన్స్ అండ్ ఏరోడైనమిక్స్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల జీటీ 650 కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కంపేర్ టు ఇంటర్సెప్టర్. ఉన్న డిఫరెన్సెస్ తక్కువైనా అవి చాలా పెద్ద డిఫరెన్సెస్. సో చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. బైక్ ని తీసుకునేటప్పుడు ప్రెసెంట్ ని మాత్రమే కాకుండా కొంచెం ఫ్యూచర్ ని కూడా మైండ్ లో పెట్టుకొని తీసుకోండి, తర్వాత రిగ్రెట్ అవ్వరు. నన్ను అడిగితే రెండు మంచి బైక్సే. ఎవరి ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ బట్టి ఏది బెటర్ బైక్ అని డిసైడ్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. మీ ఏజ్, పర్సనల్ ప్రాబ్లమ్స్, డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు అండ్ ఎన్ని రోజులకు ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్తారు అండ్ వెళ్ళినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని బైక్ తీసుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు డైలీ రైడ్స్ తో పాటు అప్పుడప్పుడు 100-150 కిలోమీటర్స్ రైడ్ తప్ప మాకు బైక్ తో అవసరం లేదు అనుకుంటే గో ఫర్ జీటీ 650. మీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేయడమే కాకుండా మీరు బైక్ తో రోజు లవ్ లో పడిపోతారు. అండ్ రియాక్షన్స్ అండ్ కాంప్లిమెంట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు బైక్ ఇంకా నచ్చేస్తుంది. అలా కాకుండా సిటీస్ లో ఎక్కువ రైడ్ చేస్తూ లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటే మాత్రం గో ఫర్ ఇంటర్సెప్టర్. గ్రేట్ పవర్ అండ్ కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. లుక్స్ కొంచెం తగ్గినా మీరు సేవ్ చేసిన 20,000 బైక్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు బైక్ లుక్స్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. నాకు తెలుసు ఇంటర్సెప్టర్ లో బెటర్ కంఫర్ట్ ఉన్న, ప్రైస్ తక్కువైనా మనసు కొంచెం జీటీ వైపు లాగుతూ ఉంటుంది. నేను కూడా అలా తీసుకున్నాను. కొనేటప్పుడు లాంగ్ డ్రైవ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. కొన్నాక డిసెంట్ అమౌంట్ ఆఫ్ రైడ్స్ వెళ్ళాను.
సింగిల్ డేలో 700 కిలోమీటర్స్ కవర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కష్టంగా అనిపించిన కాలేజ్కి అది బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ కష్టం కంటే చాలా బాగుంటుంది. నా కేసు లాగా మీ కేసు కూడా ఉండాలని లేదు. ఎందుకు కొనరా బాబు అన్న ఫీలింగ్ రావచ్చు. ఇది కాకుండా ఇంటర్సెప్టర్ కొనింటే బాగుండన్న ఫీలింగ్ కూడా రావచ్చు. సో ఒక్కసారి కొనే ముందు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోనండి. ఒకవేళ జీటీ కొందాం అన్న మైండ్ సెట్లో ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఈ బైక్ మీద రివ్యూ చేసి పెట్టాను. కావాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి చూడండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమే హెల్ప్ అవుతుంది. ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. 1-2 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేయడం కాకుండా కొంచెం లాంగ్ వెళ్ళని ట్రై చేయండి. మీకే అర్థమైపోతుంది ఏది కొనాలి. విత్ ఆల్ బీయింగ్ సెడ్, నేనేమైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బైక్స్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. అండ్ వేరే బైక్స్ గురించి రివ్యూ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ రెండు బైక్స్లో ఏ బైక్ కొందామా అని కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఐఎమ్ తేజ్, సైనింగ్ ఆఫ్.